హాయ్ అండి. మీ సాయి వ్లాగ్స్. ఈరోజు టమాటో రసం పెడుతున్నాను. ఇది వేడి వేడి రైస్‌లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అరుగుదలకు కూడా బాగుంటుంది ఇది. దీనికోసము టమాటో రసం కోసము ఒక 5 బాగా పండిన టమాటోలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకొని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. కాస్త సాల్ట్ వేసి, కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చు. పులుపు వద్దనుకున్న వాళ్ళకు టమాటో మాత్రం సరిపోతుంది. దీంట్లోకి ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ మిరియాలు, అర స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేపుకొని దంచుకోవాలి. ఈ టమాటో రసానికి టేస్ట్ ఇచ్చేది ఈ పొడే. మిరియాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు అన్నీ దంచుకున్న తర్వాత మెత్తగా మెదిగిన తర్వాత తెల్లవాయలు ఒక 10 వేసుకోవాలి. ఇవి కూడా దంచుకోవాలి. టమాటాలు ఉడికినాయి కదా, చల్లార్చుకున్న తర్వాత పై చెక్కంతా తీసి వీటిని మెత్తగా కొంచెం చల్లనీళ్ళు పోసుకొని వేడిగా ఉంటే మెత్తగా ఇట్లా పిసికేసుకొని ఆ టమాటో పిప్పి అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసేసుకొని పోపు వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 3 ఎండుమిర్చి వేసుకున్నాను. కాస్త పసుపు వేసుకున్నాను. ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. నా దగ్గర లేదు. ఇంగు వేసుకున్నాను. మనం తినే కారాన్ని బట్టి కారం. నేను అర స్పూన్ వేసాను. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిరియాలు, జీలకర్ర దంచి పెట్టుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసేసి ఇప్పుడు మనము టమాటో రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటో రసం వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి చూసుకొని. ఇవి ఒక 10 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఒక 10 నిమిషాలు బాగా మరిగించుకుంటే టమాటో రసం రెడీ.